మన సబ్స్క్రైబర్స్లో చాలామంది డాక్టర్ గారు జండు బామ్ కూడా ఆయుర్వేదిక్ ప్రోడక్టే కదా, దీన్ని వాడచ్చా, ఇది సురక్షితమేనా అని అడుగుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. నిజానికి మీ ఇంట్లో ఉన్న చిన్న డబ్బాలో తరతరాల ఆయుర్వేద విజ్ఞానం దాగుంది. మరి దీని అద్భుతమైన పూర్తి స్థాయి శక్తి ఏమిటో మీకు తెలుసా? తలనొప్పి నుంచి కండర నొప్పుల దాకా ప్రతి బాధకు ఇది విరుగుడు. కానీ దీని వెనుకున్న అసలైన రహస్యం ఏమిటి? శతాబ్దాలుగా ఎంతోమంది దీన్ని వాడుతున్నారు. అయితే దీన్ని సరైన పద్ధతిలో ఎలా వాడాలి? ఆయుర్వేద మూలికల సమ్మేళనంతో తయారైన దీనికి శాస్త్రీయంగా ఉన్న ఆధారాలు ఏమిటి? బయట నొప్పులను తగ్గిస్తుంది, కానీ దీర్ఘకాలపు సమస్యలకు ఇది సరైన పరిష్కారమేనా? దీంట్లో ఉండే శక్తివంతమైన పదార్థాలు తక్షణ రిలీఫ్నిస్తాయి. అయితే పిల్లలకు దీన్ని ఎంతవరకు వాడొచ్చు? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చాలామంది ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని వాడుతూ ఉంటారు. ఇవి ఓటీసీ లాగా బయట సూపర్ బజార్లో దొరుకుతూ ఉంటాయి. అయితే చాలామంది అడిగేటటువంటి డౌట్స్ ఏంటంటే ఇవి ఇలాంటివి సురక్షితమేనా అని. మెయిన్గా జండు బామ్ బాగా అడ్వర్టైజ్డ్ ప్రోడక్ట్ కదా. ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి శాస్త్రీయ సమాచారం ఏమిటి, అసలు దీంట్లో ఏం కలుస్తాయి, ఎంతవరకు సేఫ్, ఇది ఎవరైనా వాడచ్చా వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఇలాంటివి చాలామంది అడుగుతున్నారు. దీని గురించి మనం తెలుసుకుందాం. నిజానికి ఇది కాలానికి నిలిచినటువంటి ఒక ప్రోడక్ట్. కొన్ని ప్రోడక్ట్స్ అవి కామన్ మ్యాన్ లెవెల్లోకి వచ్చి చేరిపోతాయి. అలాంటి వాటిలో ఈ జండు బామ్ అనేది ఒకటి. కాబట్టి దీని గురించి తెలుసుకోవడం అనేది అవసరం. ఎలాగో వాడుతూ ఉంటారు కాబట్టి. మన శరీరంలో జరిగేటటువంటి చిన్నపాటి బాధ అయినా, పెద్ద ఇబ్బంది అయినా ఏదో ఒక రూపంలో రిలీఫ్ కోసం మనం వెతుకుతూ ఉంటాం. ఈ వెతుకులాట్లో ఫ్రీక్వెంట్గా మన ఇంటి గూట్లో కానీ, లేదా అమ్మమ్మల పెట్టిలో కానీ, పోపుల పెట్టిలో కానీ కనిపించే ఒక చిన్న డబ్బా మన దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అదే జండు బామ్. జండు అనేది ఒక కంపెనీ. అది తయారు చేసేటటువంటి అమృతాంజనంలాగా ఇది ఒక బామ్, అందరికీ తెలిసిందే. ఇది కేవలం నిజానికి ఒక బామ్ కాదు, వేదకాలం నుంచి ఉన్న ఆయుర్వేద విజ్ఞానానికి, ఆధునిక శాస్త్రానికి మధ్య ఒక వారధి అని చెప్పొచ్చు. ప్రాచీన భారతదేశపు వైద్య గ్రంథాలు, మన పూర్వీకుల అనుభవాలు, ఆధునిక పరిశోధనలు అన్నీ కలిపి ఇలాంటి ఒక కామన్ అద్భుత ఔషధ శక్తికి రూపాంతరం నిచ్చాయి అని చెప్పొచ్చు మనం. ఈ బామ్ అనేది స్థానికంగా నొప్పున్న చోట పూసేటటువంటి ఒక ఆయుర్వేద సూత్రం, ఒక ఫార్ములా. ఇది నొప్పి నుంచి స్పాట్లో రిలీఫ్ని ఇచ్చేటటువంటి ఒక మంచి మెడికమెంట్. ఇది ఆయుర్వేదంలో ఉండేటువంటి లేపన కర్మ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో వేల సంవత్సరాల చరిత్రన్నటువంటి ఈ లేపన ప్రక్రియ అనేది శరీరంలో ఉండేటువంటి ఆ బాధిత భాగాలకి ఓదార్పుని, రిలీఫ్ని ఇస్తుంది అని సంహిత గ్రంథాల్లో చెప్పారు. ఇక్కడ సమయతి పీడాం కుర్తే శాంతిం అనేటటువంటి సూత్ర ప్రకారంగా ఈ బామ్ అనేది నొప్పిని తగ్గిస్తుంది, ప్రశాంతతని ఇస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఉంది. దీంట్లో ఉండే ప్రధాన పదార్థాలు, వాటి ప్రత్యేకతలు మీరు తెలుసుకోవడం అనేది అవసరం. జండు బామ్ ప్రధానంగా 3 ముఖ్యమైన పదార్థాలతో తయారవుతుంది. ఒకటి పుదీనా సారం, అంటే ఈ పుదీనా ఎక్స్ట్రాక్ట్ క్రిస్టల్స్ రూపంలో దొరుకుతుంది, మెంథా ఎక్స్ట్రాక్ట్ అంటారు. అలాగే గాల్తేరియా ఫ్రాంగిసిమా అనేటటువంటి దాని తాలూకు తైలం ఒకటి. అలాగే మూడోది యూకలిప్టస్ గ్లోబులస్, అంటే మన నీలగిరి తైలం, దీని ఒక ఫామ్. ఈ 3 ద్రవ్యాలతో పాటుగా మరికొన్ని సహాయక పదార్థాలను కూడా ఉపయోగిస్తూ మొత్తం సుమారుగా ఒక 15కి పైగా మూలికల సమ్మేళనంతో దీన్ని తయారు చేస్తారు. కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కింద కూడా పెడతారు. ఇది నిజానికి ఒక లేపనం, ఒక ఆయింట్మెంట్ రూపంలో మనకి దొరుకుతుంది. దీన్ని ఆయుర్వేదంలో బామ్ వర్గీకరణ కింద చూడొచ్చు. అయితే అసలైన ఒక ముఖ్యమైన సమాచారం మీకు చెప్పాలి. దీని ఔషధ చర్యలు, ఆయుర్వేద గుణకర్మలు తెలుసుకోవటం అవసరం. ఈ బామ్ అనేది నొప్పున చోట స్థానికంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆయుర్వేద పరంగా ఇది వాతం, అలాగే కఫదోషాల ఉపద్రవాలను తగ్గిస్తుంది. వాతదోషం వల్ల కలిగేటటువంటి నొప్పిని, కఫదోషం వల్ల కలిగేటటువంటి స్పాజము, జడత్వాన్ని, వాపుని ఇది నివారిస్తుంది. ముఖ్యంగా దీంట్లో ఉండేటటువంటి శీతల గుణం నొప్పిని తగ్గించడానికి, శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. ఇది ధాతువుల స్థాయిలో పనిచేస్తూ రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. అలాగే కండాల సంకోచాన్ని కూడా, ఆ స్పాసిటీని, వీటిని తగ్గిస్తుంది.
మలాల్ని అంటే శరీర విసర్జక ఐటమ్స్ ఉంటాయి కదా, త్రిమలాలు అంటారు, స్వేదమూత్ర పురీషాలని, వీటిని సరిగ్గా విసర్జించడంలో పరోక్షంగా ఇది సహాయపడుతుంది. దీని ప్రభావం వేగంగా ఉంటుంది. దీంతో నొప్పితో బాధపడే వాళ్ళకి స్పాట్లో తక్షణమే రిలీఫ్ని ఇది ఇస్తుంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాలి. దీని ఔషధ గుణాలు, మెడిసినల్ ప్రాపర్టీస్. ఇది ఒకటి వాపు నివారణ కింద పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందో నొప్పి తగ్గుతుంది. అలాగే ఇది సూదింగ్గా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యంగా ఓదార్పునిస్తూనే చలువ చేస్తుంది, అంటే కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అయితే ఇవి కాదు, తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం అతి ముఖ్యమైనది ఒకటి ఉంది. దీన్ని ఔషధంగా ఎలా వాడాలి, ఔషధ ఉపయోగాలు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ఈ ఔషధాన్ని రకరకాల సమస్యలకు అనేక రీతుల్లో వాడుకోవచ్చు. తలనొప్పి, సాధారణ జలుబు, మెడ నొప్పి, నడువు నొప్పి, కీళ్ళ నొప్పి అంటే ఆర్థరైటిస్, భుజం నొప్పి, కండాల నొప్పి, ఇంకా బెణుకులు, అలాగే ఇంకా అనేక ఇతర సమస్యలు, ఇలాంటి వాటి కోసం దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. ఒక స్పెసిఫిక్ ప్రాబ్లంలో ఎలా వాడుకోవాలి అనేదే మీరు తెలుసుకోవాలి. చాలామందిని బాధించే ఒక ముఖ్యమైనటువంటి సమస్య ఉంది, తలనొప్పి. హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. తలనొప్పికి జెండు బామ్ అనేది తక్షణ రిలీఫ్ని ఇస్తుంది. ఇది ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేసినప్పుడు ఓదార్పుని ఇస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. దీంట్లో ఉండేటువంటి చలవ చేసే గుణం ఒక కౌంటర్ ఇరిటెంట్ లాగా పనిచేస్తూ నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది. ఎక్కువగా శ్రమపడినప్పుడు, నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు, అజీర్ణం లేదా గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు అది తలనొప్పిని ట్రిగర్ చేస్తుంది. అప్పుడు నుదుటిపైన దీన్ని పూస్తే నరాలని ప్రశాంతపరుస్తుంది, విశ్రాంతిని ఇస్తుంది. తలదిరగడం లాంటి లక్షణాలు కూడా తగ్గిస్తూ అసౌకర్యాన్ని ఇది నివారిస్తుంది. అయితే ఇంకొక కామన్ ప్రాబ్లం చాలామందిని ఇబ్బంది పెట్టేది ఒకటి ఉంది, కామన్ కోల్డ్. అందుకే సాధారణ జలుబు అంటారు. కామన్గా వచ్చే ఇబ్బంది ఇది. సాధారణ జలుబు అనేది తలనొప్పి, ముక్కు గారటం, ముక్కు దెబ్బడ, తుమ్ములు ఇలాంటి లక్షణాలను ప్రదర్శిస్తుంది. ముక్కు పైన, నుదుటి పైన ఈ జెండు బామ్ని పూయటం వల్ల ఈ లక్షణాల నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటటువంటి తలనొప్పులని నేరుగా నయం చేయకపోయినప్పటికీ కూడా ఆ కోల్డ్ని జలుబు ప్రభావం ఉన్న రోజులలో దాని ఇంటెన్సిటీని తగ్గిస్తూ లక్షణాన్ని తగ్గిస్తుంది, రిలీఫ్ని ఇస్తుంది, చలవని కలిగించి తలనొప్పి నుంచి మీకు స్పాట్లో రిలీఫ్ని ఇస్తుంది. మెయిన్గా ముక్కు దెబ్బడిని తగ్గిస్తూ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇది పనిచేస్తుంది. అయితే చాలామంది ఈ రోజుల్లో ఇబ్బంది పెడుతున్న సమస్య ఒకటి ఉంది. చాలామంది దీంతో బాధపడుతూ ఉంటారు. ఇదే మెడనొప్పి. మెడనొప్పిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. మెడనొప్పికి మెయిన్ కారణం సర్వైకల్ స్పాండిలోసిస్. ఇది ఒక సాధారణ కారణం. ఇది మెడ కదలికలను ప్రభావితం చేస్తూ కండరాల్ని బిగుసుకునేలాగా చేస్తుంది. జెండు బామ్ని మజిల్స్ మీద పూయటం వల్ల మెడ తాలూకు కండాల మీద ఈ లక్షణాల నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఎక్కడైతే బాగా టెండర్ పాయింట్ ఉందో అక్కడ దీన్ని అప్లై చేస్తే, మర్దన చేసుకుంటే రిలీఫ్ వస్తుంది. దీంట్లో ఉండేటువంటి మూలికలు వాపు నివారణగా పనిచేస్తూ నొప్పి నివారణ అంటే ఎనాల్జెసిక్ యాక్షన్ చూపిస్తాయి. అయితే మెడ నొప్పి అంటంతోనే ఇంకొక అనుబంధ సమస్య కూడా చాలామందిని ప్యారల్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నడువు నొప్పి. బెణుకులు, లంబార్ స్పాండిలోసిస్ ఇలాంటి వాటి వల్ల ఈ నడువు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా జెండు బామ్ వాడుకోవచ్చు. ఎక్కడైతే మీకు బాగా పెయిన్ఫుల్ ఏరియా ఉందో అక్కడ దీన్ని అప్లై చేసి మర్దన చేసుకుంటే ఫ్రీ అవుతుంది, మజిల్స్ రిలాక్స్ అవుతాయి. నడువులో ఉండేటువంటి కండరాలు మెయిన్గా బిగుసిపోవటం వల్ల ఈ లంబాగో అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్సర్సైజు ఓవర్గా చేయటం, లేకపోతే ఎక్కువగా శ్రమ పడటం ఇలాంటి వాటి వల్ల సాధారణంగా ఈ నడువు నొప్పి వస్తుంటుంది. ఎక్కువగా కూర్చోవటం వల్ల కూడా వస్తుంది. సుదూర ప్రయాణాలు, ఎక్కువ డిస్టెన్సెస్ ప్రయాణం చేసే సందర్భాల్లో కూడా ఈ నడుము పట్టేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక ఏరియా, చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటటువంటి సమస్య ఒకటి ఉంది, కీళ్ళ నొప్పి. కీళ్ళ సంబంధిత వ్యాధులు అన్నీ ఇన్ని కావు, వీటి బాధ అంతా ఇంత కాదు. కీళ్ళ నొప్పి అంటే ఆర్థరైటిస్ ట్రీట్మెంట్కి జెండు బామ్ అనేది ఒక ఎక్స్టర్నల్ మెడికమెంట్ కింద పనిచేస్తుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల కలిగేటటువంటి ఆ చిన్న కీళ్ళలో ఉండేటటువంటి బిగుతుదనాన్ని, నొప్పిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఔషధంలో ఉండేటటువంటి మూలికలు స్థానికంగా వాపు తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఇది కీళ్ళలో ఉండేటటువంటి నొప్పిని కూడా తగ్గిస్తూ మొబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. కీళ్ళ కదలికల తాలూకు సౌకర్యం పెరిగేటప్పటికీ కీళ్ళని కదిలించడం అనేది సాధ్యమవుతుంది. బిగుసుపోవటం అన్న సమస్య తగ్గుతుంది. ఈ ఔషధం దీర్ఘకాలపు రిలీఫ్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా స్పాట్లో మీకు లాక్షణికంగా రిలీఫ్ ఇవ్వడానికి ఇది సహాయపడుతుంది. అలాగే మరొక పెద్ద సమస్య, ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది ఒకటి ఉంది,
భుజం నొప్పి, షోల్డర్ పెయిన్, భుజాల్లో నొప్పి, బిగుతు అనేవి ఆ ఖండాలు లేదా లెగమెంట్స్ లేదా టెండాన్స్లో ఉండేటటువంటి ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తూ ఉంటాయి. దీంతో మొబిలిటీ అనేది కష్టమైపోతుంది. ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో భుజం నొప్పి, ఆ రొటేటర్ కఫ్ మజిల్స్ ఇలాంటి చోట్ల దీన్ని ఎక్స్టర్నల్గా అప్లై చేయాలి. అప్లై చేసి వేడి కాపడం పెట్టుకుంటే రిలీఫ్ని ఇస్తుంది. ఇది దీంట్లో ఉండేటటువంటి ఆపోజిట్ యాక్షన్స్ అంటే చలవ చేస్తూ రక్త ప్రెషర్ని పెంచడం అనే గుణం వల్ల అక్కడ మంట అనే సమస్య తగ్గుతుంది. ఈ బాంబు పూయటం వల్ల డే టు డే యాక్టివిటీస్ సులభం అవుతాయి, భుజం తాలూకు కదలికలు ఈజీ అవుతాయి. ఇక చాలామందికి ఫలానాన్ని చెప్పుకోనట్టుగా కండాల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి మయాల్జియాస్లో ఇలాంటి వాటిలలో ఈ జెండు బామ్ బాగా పనిచేస్తుంది. ఓవర్గా శ్రమ చేసినప్పుడు నిజానికి కండాల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు రిలీఫ్ కోసం దీన్ని అప్లై చేసుకోవచ్చు. తక్కువ టైంలో ఎక్కువ రిలీఫ్ని ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో అక్కడ దీన్ని అప్లై చేసి దీన్ని కాస్త మసాజ్ చేసుకోవటం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. మెయిన్గా ఫైబ్రోమయాల్జియా లాంటి సమస్యలలో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి సరైన భంగిమ లేకపోవటం వల్ల అదే పనిగా ఒకే పద్ధతిలో థింకర్స్ పొజిషన్ లాంటి వాటిలో కూర్చోవటం వల్ల కూడా ఈ కండాల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ జెండు బామ్ని రాసుకోవచ్చు. అయితే అసలైన యూజ్ ఇంకొకటి ఉంది. ఈ బెణుకులు ఇలాంటి సందర్భాలలో ఇది యూస్ఫుల్గా ఉంటుంది. బెణికినప్పుడు ఏం చేయాలో చాలామందికి తెలియదు. ఇలాంటి సందర్భాలలో ఇంటర్నల్గా మెడిసిన్ వాడుకునే బదులుగా ఈ జెండు బామ్ను అప్లై చేశారనుకోండి, గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు లేకుండా స్థానికంగా రిలీఫ్ని ఇస్తుంది. కాబట్టి ఉన్నటువంటి పట్టేయటం, మెలిదిప్పటం ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి స్ట్రెయిన్స్కి లెగమెంట్ తాలూకు ఆ స్పాజంకి ఇది అద్భుతమైన రిలీఫ్ని ఇస్తుంది. బెణుకులు అలాగే ఏదన్నా ఇరుకు నొప్పులు ఇలాంటివి ఉన్నప్పుడు నడుము దగ్గర కానీ, మెడ దగ్గర కానీ, భుజం దగ్గర కానీ, పక్కటెముకల మధ్యలో కానీ ఇలాంటి సందర్భాల్లో ఇది మంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇలాగా తేలికపాటి బెణుకులు ఉన్నప్పుడు లేకపోతే ఒకసారి విరిగిందేమో అని అనిపిస్తుంది, కానీ ఎక్స్రే తీస్తే విరగదు. అలాంటి సందర్భాల్లో కూడా దీన్ని అప్లై చేయొచ్చు. ఎక్స్రే తీసి ఎక్స్రేలో కనుక ఏదన్నా బోని విరిగితే మాత్రం దీన్ని అప్లై చేయకూడదు, మర్దన చేయకూడదు. అలా కాకుండా విరగకుండా ఉట్టి స్పాజం మాత్రం ఉన్నప్పుడు, స్ప్రెయిన్ మాత్రం ఉన్నప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చిన్న మొత్తంలో జెండు బామ్ యాక్షనల్గా అప్లై చేసి దాన్ని మసాజ్ చేసుకుంటే లోపలికి చొచ్చుకొని వెళ్ళి నెమ్మదిగా వృత్తాకారపు కదలికల్లో మసాజ్ చేసుకుంటే ఆ స్పాట్లంతా కూడా రిలీఫ్ని ఇస్తుంది. అయితే అసలైన ఒకటి ముఖ్యమైన విషయం ఈ జెండు బామ్కి సంబంధించి మీరు తెలుసుకోవాలి. దీని వాడకం కానీ మోతాదు కానీ ప్రభావిత ప్రాంతం మీద చిన్న మొత్తంలో జెండు బామ్ పూయాలి. ఔషధం చర్మంలోకి బాగా ఇంకటం కోసం వృత్తాకార కదలికలతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. సాధారణంగా రోజుకి 2 లేదా 3 సార్లు దీన్ని పూయొచ్చు. ఇది పెద్దల కోసం వాడకటానికి సురక్షితమైంది. చిన్నపిల్లలకు ఉపయోగించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు సాధారణంగా నొప్పులు ఉండవు. ఉన్నాయంటే ఏదన్నా జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిసా ఇలాంటివి ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని అప్లై చేసిన తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవటం అవసరం. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఒకటి ఉంటుంది దీనికి సేఫ్టీకి సంబంధించి. దీని భద్రత ఏమిటి, దుష్ప్రభావాలు ఏమిటి, ఇది తెలుసుకోవటం అవసరం. జెండు బామ్ అనేది ఎక్స్టర్నల్గా వాడటానికి సురక్షితమైంది. అయినప్పటికీ దీన్ని పిల్లలకు వాడకూడదు. కంటికి తగలకుండా జాగ్రత్త పడటం అవసరం. అనుకోకుండా కంటికి తగిలితే కంగారు పడాల్సిన పని లేదు, మంట చిరాకు వస్తాయి. ఈ సందర్భంలో వెంటనే నీళ్లతోటి కడగటం అనేది అవసరం. ఇది ప్రధానంగా ఎక్స్టర్నల్గా వాడేది కాబట్టి ఇంటర్నల్గా దీన్ని వాడకూడదు. అయితే ఎక్కువ మొత్తాల్లో ఒకవేళ ఏదన్నా వాడితే అప్పుడు ఎక్స్టర్నల్గా వాడినప్పుడు కూడా చర్మం తాలూకు ఇరిటేషన్ ఉన్నప్పుడు, సెన్సిటివిటీ ఉన్నప్పుడు, అది ఏదన్నా కొంతమందికి కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటివి ఉంటే రేరుగా అలాంటి వాళ్ళకి దీన్ని వాడకపోవటం మంచిది. మెయిన్గా వాత ప్రధానమైనటువంటి శరీరం ఉండే వాళ్ళకి, అలాగే శరీరం చల్లగా ఉండే వాళ్ళకి అలాంటి సందర్భాల్లో ఇది చికాకు కలిగించవచ్చు. అలాంటప్పుడు దీన్ని వాడకపోవటం మంచిది. ఇక ఒకవేళ కొంతమందికి ఓవర్గా హీట్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇది మంట కలిగించే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని వాడకాన్ని నిలిపేసి వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం. దీనికి సంబంధించి చాలామందికి ఫ్రీక్వెంట్గా కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. మెయిన్గా డౌట్ ఏంటంటే చాలామంది అడిగేది గర్భిణీలు పాలిచ్చే తల్లులు దీన్ని వాడచ్చా అని. గర్భిణీలు పాలిచ్చే తల్లులు వీళ్ళు జెండు బామ్ వాడాలనుకున్నప్పుడు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. దీంట్లో ఉండే పదార్థాలు ఎంత సేఫ్ అయినప్పటికీ కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఏదన్నా దీనికి ఇబ్బందులు ఉంటాయి అనేది చూడటం అనేది అవసరం. కాబట్టి అంటే సెన్సిటివిటీ ఉండొచ్చు, కాంటాక్ట్ డెర్మటైటిస్ ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ సలహా తీసుకోవటం అనేది అవసరం. ఇంకొక మెయిన్గా చాలామంది అడిగేది డయాబెటిక్స్.
ఈ మధుమేహం ఉన్నప్పుడు దీన్ని వాడచ్చా అని అడుగుతున్నారు. ఇది డయాబెటీస్ ఉన్నప్పుడు జెండు బామ్ని ఎక్స్టర్నల్గా పూసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని ఎలాంటి ఎఫెక్ట్ చేయదు అని మార్చడం అనేది చేయదు. అయితే చర్మం పైన ఏదైనా గాయాలు పుండు ఉంటే మాత్రం దీన్ని వాడకూడదు. అయితే ఇంకొకటి చిన్నపిల్లలకు సంబంధించి చాలామంది అడుగుతున్నారు. చిన్నపిల్లలకు దీన్ని వాడటం మంచిదనా, సురక్షితమైన అనేది. జెండు బామ్ అనేది పిల్లలకి వాడకూడదు. దీంట్లో ఉండేటువంటి బలమైన పదార్థాలు, స్ట్రాంగ్ మెటీరియల్ పిల్లల సున్నితమైన చర్మానికి చికా కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే కళ్ళకి కూడా తగలకుండా జాగ్రత్త పడాలి. అన్నిటికీ మించి దీనికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం అడుగుతున్నారు. ఇది ఎలర్జీని కలిగిస్తుందా అని. చాలా అరుదుగా కొంతమందిలో మాత్రమే దీంతో ఎలర్జీ రావచ్చు. చర్మం పైన ఏదన్నా దద్దుళ్ళు, దురద, మంట ఉంటే అలాంటి సందర్భాల్లో దీని వాడకాన్ని నిలిపేసి ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అంటే చిన్న ప్రదేశంలో దీన్ని అప్లై చేసి ఎలర్జీ లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే దీన్ని వాడాలి. చివరిగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మనిషి జీవితంలో ఆరోగ్యం అనేది ఒక అపురూపమైనటువంటి ఆస్తి. అది లేదనుకోండి, ఏ సంపద కూడా ఉన్న ఉపయోగమే, ఉపయోగం లేదు, అంటే నిష్ప్రయోజనమే. జెండు బామ్ లాంటి ఆయుర్వేద ఔషధాలు మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి వరాలు. దీంట్లో కొంత సైన్స్ మేళవించి దీన్ని అందరికీ అనువుగా కొన్ని కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇది కేవలం శరీరాన్ని మాత్రమే కాకుండా మన మనసుని కూడా నిజానికి ప్రశాంతపరుస్తుంది. ప్రతి ఇంట్లో ఒక నమ్మకమైన స్నేహితుడిలాగా ఇది మన బాధను నిజానికి దూరం చేస్తుంది. మన పూర్వీకుల జ్ఞాన సంపదని ప్రతిబింబించేటటువంటి ఈ ఆయుర్వేద వరం ఆధునిక జీవనశైలి వల్ల వచ్చేటటువంటి ఒత్తిడి, నొప్పుల నుంచి మనకు రిలీఫ్ని ఇస్తుంది. ఆరోగ్యం మహాభాగ్యం అన్న సత్యాన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. మన ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్తగా ఉంటే అది మనల్ని జీవితాంతం కాపాడుతుంది. ఏ స్టిచింగ్ టైం సేవ్స్ 9 అంటారు కదా, అలాగా. జెండు బామ్ కేవలం ఒక ఔషధం కాదు, ఇది మన సంస్కృతిలో ఒక భాగం. ఈ నమ్మకమైన ఔషధం ఎల్లప్పుడూ మీకు ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తుందంటలో ఎంత మాత్రం అనుమానం లేదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, stay happy, be positive, keep smiling. Love you all. Subham.